కథాభారతి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కథ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి నిర్వాణ కథా సంపుటిలోని 4వ కథ జారుడు బండ. ఇదివరకు పుస్తక పరిచయంలో పేర్కొన్నట్టు నిర్వాణ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి 8వ కథా సంపుటి. ఈ కథా సంపుటిలో మొత్తం 21 కథలు ఉంటాయి. దాదాపు అన్నీ బహుమతిని ఆర్జించిన కథలే. మీకు వీలున్నన్ని కథలను ఆడియోగా రూపొందించి జపాన్లో ఉన్న మన తెలుగు కథాప్రియులకు వినిపించండి అంటూ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారు నాకు అనుమతినిచ్చి ఇక్కడి తెలుగువారికే కాకుండా దేశ విదేశాల్లో నివసిస్తున్న కథాభిమానులకు వీరు సమర్పిస్తున్న ఒక అమూల్య కానుక. ఇక కథలోకి వెళ్తే, ఊవెత్తు నుండి దుబాల్న దూకిన జలపాతంతో పాటు తను కూడా ఆ పెద్ద జారుడు బండపై పడి జర్రన జారి ఇంకా జారుతూ కిందికి, ఇంకా కిందికి, లోయల్లోకి, అగాధాల్లోకి, పర్వతం పైనుండి జరజరా జారుతున్న ఒక పెద్ద బండరాయిలా. ఊపిరాడ్డం లేదు. శరీరం గడ్డకట్టిపోయింది. స్తబ్దించిపోయింది. తను కొయ్యబారిపోయింది. ఆ అతి విశాలమైన పాకుడు పట్టిన జారుడు బండ తెగిపోదు. బల్లపరుపులా అతి వెడల్పుగా విస్తరించి దానిపై మనిషి తను నున్నని గాజుపలకపై జరజరా జారిపోతున్న ఇనుపగోళీలా దూసుకుపోతూ జారిపోతూ వచ్చి దబాలున ఆ లోతైన లోయలోకి కూలిపోయి తునాతునకలై విచ్ఛిన్నమైపోతూ ఛిద్రమై ఎర్రగా రక్తం విరజిమ్ముతూ ఆకాశమంతా అరుణారుణమై ఒక్కసారిగా భయవిహ్వలతతో ఉద్విగ్నమై ఉలిక్కిపడి లేచి కూర్చుని పూర్తిగా చెమట పట్టిన శరీరం గజగజ వణికిపోతుండగా తనను తాను చూచుకుంది కోమల. తలపై ఎవరో ఓ 10 కిలోల సుత్తెతో చటుక్కున బాది ఎదుట నిలబడ్డట్టు తల దిమ్మెక్కి ఏదీ అర్థం కావడం లేదామెకు. తాను స్పృహలోనే ఉందా అని మనసును వెదుక్కుంటోందామె. కల. అసలు భారతదేశాన్ని, ఆ మాటకొస్తే మొత్తం ప్రపంచాన్నే కరోనా మహమ్మారి గత 5 నెలలుగా తన మృత్యుతాండవంతో కరాళ నృత్యం చేస్తూ వికటాట్టహాసంతో లక్షల మందిని పొట్టన పెట్టుకుని హైదరాబాద్లో కూడా ఎల్లెడలా లాక్డౌన్లో ఊపిరాడకుండా ప్రజలనందరినీ బంధించిన దుష్టకాలంలో, ప్రత్యేకంగా వరంగల్ నుండి ఇక్కడి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు ఒక అద్భుతమైన సేవికగా, గొప్ప ట్రాక్ రికార్డు ఉన్న ఒక ఆశ వర్కర్గా డెప్యుటేషన్పై రప్పించబడి ఒక్కొక్కటిగా రాలుతున్న చూరు నీళ్ల చినుకుల వలె జ్ఞాపకాలు తిరిగి స్పృహిస్తున్నట్టు. ఓహో, తను ఒక సుదీర్ఘ కలగంటూ చచ్చి చావు నోట్లోకి వెళ్తూ బతికి, అంతా సుదీర్ఘ కళ జారుడు బండపైకి పతనమై, అమ్మా! అప్పటికి వరుసగా 22 గంటల నుండి గాంధీ హాస్పిటల్లోని కరోనా ఎమర్జెన్సీ వార్డులో మధ్య క్షణం కూడా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంది ఆశ వర్కర్ కోమల. ఒంటిపై పీపీఈ కిట్, ముఖం నిండా మాస్క్, ఎక్కడా శరీరం బయటికి కనబడకుండా మొత్తం కవర్ అయిపోయిన ఒక ఆస్ట్రోనాట్ వలె వేషం. ఆ భీకర అవతారం కింద ఎవరెవరో తెలియని అందరూ అజ్ఞాత వ్యక్తులే. చుట్టూ అంతా నృత్యం. ప్రతిరోజు 100 మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్, ఎవరో తెలియని ఎందరివో రాకపోకలు, అందరిలోనూ గాఢ దుఃఖం. ఏ క్షణాన చావు తమను తన్నుకుపోతుందో అన్న భయం నిండిన కళ్ళు అందరివి. డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ కార్మికులు, బయట 100ల సంఖ్యలో పోలీసులు. బయట ప్రపంచమంతా హైదరాబాద్ మహానగరం దయ్యం వస్తుందని బెదిరించినప్పటి పసిపిల్లల్లా బిక్కచచ్చి కంటైన్మెంట్ జోన్స్, కర్ఫ్యూలు. మొత్తం జగత్తంతా స్తంభించిపోయి సకలమో గప్చెప్. ఎవరింట్లో వాళ్ళు, ఎవరి గోడల మధ్య వాళ్ళు, ఎవరి వర్క్ ఫ్రమ్ హోమ్ గోల వాళ్ళది. నగర వీధులన్నీ దుఃఖం వాసన, మృత్యువు వాసన, కన్నీళ్ల శుద్ధ వాసన. కన్నీళ్లలో తడుస్తున్నప్పుడు మనుషులు శుభ్రించబడి పునీతులవుతారా
అని అనిపిస్తున్న పవిత్ర సమయం అది. కోమలకు అప్పటికి తాను 2 రోజులుగా నిద్రపోలేదని, 3 రోజులుగా ఏ ఆహారాన్ని ముట్టలేదని, ఐసీయూలో తన చేతుల్లోనే ప్రాణాలను విడుస్తున్న ఎందరో కరోనా వ్యాధిగ్రస్తులకు వెంటిలేటర్స్, ఆక్సిజన్ పైప్స్, సెలైన్ బాటిల్స్ ఏర్పాటు చేస్తూ, ఆక్సిమీటర్ లెవెల్స్ చూస్తూ, అవే కళ్ళతో మాయాక్రియల్లా కదులుతూ, ఫ్రంట్ లైన్ వారియర్స్ తాము, దైవదూతలు, ప్రాణదాతలు కదా అని ఏ భాషకు అందని తృప్తిని ఆస్వాదిస్తూ, కోమల మెల్లమెల్లగా పూర్తి స్పృహలోకొస్తూ 2005లో భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అంటే ఆశ కార్యకర్తగా దిక్కు లేని సామాజిక వర్గాల నిరుపేదలను ఆరోగ్య ప్రదాత వ్యవస్థతో సంధానం చేయగల పవిత్ర వృత్తిని ఎంచుకుని ఆ రోజు ఒక సన్నగా వానచినుకులు కురుస్తున్న మధ్యాహ్నం తను, శేఖర్ ఇద్దరూ వచ్చి వరంగల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్కు రిపోర్ట్ చేసినప్పుడు ఎంత సంతృప్తిలో కూడిన చిరునవ్వో తన ముఖంపై, శేఖర్ కన్నుల్లో. అప్పటికి అతనికి తనకు పెళ్ళై 4 నెలలే అయ్యింది. కోమలా, మనం మనుషులమై పుట్టినందుకు మన జన్మను సార్థకం చేసుకుంటూ సమాజంలోని మన సహమానవులకు సేవ చేయగల వృత్తిలోనే కొనసాగుతూ తరించిపోవాలి. అందుకే నేను ఇదిగో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో చేరిన. నువ్విప్పుడు ఆశ వర్కర్గా చేరినావు. సరి అయిన దారినే ఎంచుకున్నాం మనం కదా. నవ్వు. శేఖర్ నవ్వితే పున్నమి వెన్నెల విరిసినట్టుండేది. ఇప్పుడు శేఖర్ ఎక్కడున్నాడో ఒక నెల రోజుల క్రిందటే చెప్పిండు. ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రికి అంగరక్షకునిగా వేశారని తనను. అది తన నిజాయితీకి, సమర్థతకు ఒక గొప్ప గుర్తింపని అన్నాడు. కోమల తలెత్తి చూస్తే ఎదురుగా గడియారంలో రాత్రి 3:10 తెల్లవారుతుందా ఇక? 4వ అంతస్తు ఐసీయూ వార్డ్ నిశ్శబ్దంగా ఒక పాముల పుట్టలా భయంకరంగా ఉంది. సరిగ్గా అప్పుడే ఒక తుఫాను గాలి తెప్పలా తెల్లరంగు పీపీఈ కిట్టు ధరించిన వ్యక్తి చేతిలో ఏదో సెలైన్ బాటిల్తో పరిగెత్తినట్టు దూసుకుపోయిండు కోమల పక్క నుండి. మనుషులను గుర్తుపట్టేట్టు లేదు. చటుక్కున అతని వీపు భాగాన్ని చదివింది. మార్కర్ పెన్నుతో పేర్లు రాసి ఉంటాయి వెనుక వీపుపై అందరికీ. డాక్టర్ రాజారావు అని ఉంది. హాస్పిటల్ సూపరింటెండెంట్. ఎవరికో ప్రాణాపాయం ఉంది, అందుకే ఆ పరుగు. కోమల అతనికి సహాయంగా ఉండేందుకు దిగ్గున లేచి అతని వెనుక పరిగెత్తింది. 2 నిమిషాల్లో క్రితం రోజే తీవ్రమైన శ్వాసకోశ కరోనా సమస్యతో చేరిన 46 ఏండ్ల కిషన్ రాథోడ్ చావు బతుకుల్లో. డాక్టర్ రాజారావు చకచకా సెలైన్లోకి ప్రాణరక్షకి డెక్సోనా ఇంజెక్షన్ను ఇంజెక్ట్ చేస్తుండగా కోమల అతనికి చేయూతగా ప్రక్కనే స్టాండ్ను సెట్ చేసి పనిలో నిమగ్నమైపోయింది. ఆయన ఆమెను గుర్తుపట్టి కోమలా అన్నాడు. ఆమె పులకించిపోయింది ఆ చిన్న గుర్తింపుకే. ఒక మనిషికి ప్రాణదానం చేసే ఆ కీలక ప్రయత్నంలో ఎవరికీ అర్థం కాని ఒక దివ్య సంతృప్తినిచ్చే క్షణం అది. రాథోడ్ శ్వాస అందక గిలగిలా తన్నుకుంటున్నాడు. ప్రక్కనున్న సహరోగులు ఉద్విగ్నులై గమనిస్తున్నారు కళ్ళు మూసుకుని అంతా. తాము కూడా అన్న భయవిహ్వలతతో. మృత్యుభీతి అందరి చుట్టూ అగ్నివలయంలా. అప్పటికే గబగబా 2 సీనియర్ డాక్టర్స్ ఉరికొచ్చిండ్లు. ఒకరు పల్మనాలజిస్ట్ రవిశంకర్, ఇంకొకరు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నాగేందర్. అందరూ రాత్రింబవళ్లు కరోనా పేషెంట్స్తో సహజీవనం చేస్తున్న వాళ్లే, తమ ప్రాణాలకు తెగించి. తమ 180 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఏ క్షణమైనా కరోనా సోకే పెను ప్రమాదం చాలా వరకు పొంచి ఉంది. అప్పటికే ఆ కొద్ది నెలల్లో 26 మంది డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఆశా వర్కర్స్, పారిశుద్ధ కార్మికులకు కరోనా ఇన్ఫెక్ట్ అయి 9 మంది దాకా మరణించారు కూడా. ఆ సమాచారం రహస్యంగా ఉంచబడింది. చుట్టూ ఉద్విగ్నతతో గుమిగూడిన మొత్తం 5 ఎక్స్పర్ట్స్ చేతనైనంత ప్రయత్నం చేస్తుండగానే పేషెంట్ రాథోడ్ తుది శ్వాస విడిచాడు.
ఆ కరోనా మరణం ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందంటే పరమహింస. కొద్ది క్షణాలు తర్వాత అకస్మాత్ శాశ్వత విముక్తి, టప్పున ప్రాణాలు పోగానే. డాక్టర్ రాజారావు గారు దీర్ఘంగా పీపీఈ కిట్లో నుండే నిట్టూర్చి దుఃఖంతో వెళ్ళిపోయాడు నిస్సహాయంగా. సరిగ్గా అప్పుడే లోపలి నుండి తన్నుకొస్తున్న దుఃఖంతో పాటే కోమలకు 8వ తరగతి చదువుతూ తమ ఊర్లో ఒంటరిగా మిగిలిపోయిన తన ఒక్కగానొక్క బిడ్డ శైల జ్ఞాపకమొచ్చింది. ఎందుకో అప్పుడే చెరువులో నుండి ఒడ్డుపై పడి గిలగిలా కొట్టుకుంటున్న పర్కపిల్లలా కోమల హృదయం తండ్లాడింది. ఆమె ఒంటి నిండా దుఃఖమే. ఎందుకో అర్థం కాలేదు కోమలకు. ఆ అర్ధరాత్రి 1:20 దాటి నిద్రిస్తున్న అగ్నిపర్వతంలా లోపల రాజకీయ కుట్రలు కుతంత్రాలతో కుతకుత ఉడుకుతున్న లావా వంటి బయటికి కనబడని విషద్రవంతో కునారిల్లుతున్న ఆ 6 అంతస్తుల పాలరాతి భవనం ముందు జడలు విప్పుకున్న రాక్షసిలా నిలబడ్డ మర్రి చెట్టు కింద సిమెంట్ చప్టాపై ఒంటరిగా తన చేతిలోని లోడెడ్ స్టెన్ గన్ బట్పై గడ్డా నానించి తీక్షణంగా చూస్తున్నాడు శేఖర్. అతని మనసు అంటుకున్న అడవిలా ఉంది. హృదయం చాలా రోజులుగా చీము పట్టి సలుపుతున్న పుండులా ఉంది. అంగరక్షకుడు తను. ఎవరికి? పవిత్రమైన ప్రజాస్వామ్యంలో దేవుళ్ల వంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహించవలసిన జననేతలకు రక్షణగా. వాళ్లకు ఎవరి నుండి ప్రాణాపాయం ఏర్పడకుండా అప్రమత్తంగా కాపలా కాస్తూ రక్షిస్తూ పార్లమెంటరీ ప్రొవిజన్స్ అట్లా చెబుతుంటే వాటిని మిస్యూజ్ చేస్తూ ఈ దేశంలో ప్రధానమంత్రి నుండి పంచాయతీ సర్పంచ్ దాకా అందరికీ గన్మెన్లే. అందరికీ వెంట కాపలా కుక్కల్లా ఒక స్టేటస్ సింబల్ వలె వెనుక ముందు ఇరుప్రక్కల చేతుల్లో గన్స్తో. ఏమిటిది? ఆ చోటామోటా సోకాల్డ్ నాయకుల నైతిక స్థితిగతులేమిటి? విలువలు ఏమిటి? వ్యక్తిత్వాలేమిటి? వాళ్ల కుట్రపూరిత నీచ రాజకీయ జీవితపు లోతుల్ని చూస్తే ప్రజాస్వామ్యానికి పట్టిన శని వంటి ఈ దుర్మార్గులకా మేము కాపలా కాస్తూ ఆ పాత్ర రక్షణ కల్పిస్తున్నది అని లోపల కుమిలిపోయిన సందర్భాలెన్నో. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. జీతం కోసం, కుటుంబ పోషణ కోసం, ఒప్పుకున్న ఉద్యోగానికి న్యాయం చేయడం కోసం మనసును చంపుకుని ఆత్మ ఘోషిస్తున్న అంతర్గత హింసను భరిస్తూ ఎన్నాళ్ళిలా నచ్చని పని చేస్తూ ఒక యంత్రంలా జీవిస్తూ. ఎవరో రచయిత రాశాడు మొన్న తను చదివిన కథలో, ఆత్మ అగ్ని, అది నిన్ను దహిస్తుంది, అంతిమంగా అది నిన్ను నిశ్శేషం చేస్తుంది అని. అవును, ఆత్మ అగ్ని. అది తన ఆత్మకు నచ్చని మొదట్లో గన్మ్యాన్ నుండి మొదలుకొని సెక్యూరిటీ ఆఫీసర్గా ఎదుగుతూ ఎందరెందరో మంత్రులకు, విఐపీలకు, కొన్నిసార్లు ఆహ్వానితులుగా వచ్చే దేశ విదేశ అతిథులకు సెక్యూరిటీ డ్యూటీలలో. కానీ ఏ ఒక్కరోజు ఈ దుర్మార్గమైన డ్యూటీని ఆనందించింది లేదు తను. ఎందుకంటే ఈ వర్తమాన నీచ రాజకీయ వ్యవస్థలో ఏ ఒక్కడూ నీతివంతుడైన నాయకుడు తటస్థపడలేదు తనకు ఇంతవరకు. ఇప్పటి వరకు ఏ 20 మంది కంటే ఎక్కువే సోకాల్డ్ మంత్రుల దగ్గర పనిచేయొచ్చు తను. కానీ అయితే ఈ మధ్య పదే పదే ఆత్మ ప్రశ్నిస్తున్న విషయం ఏమిటంటే, శేఖర్, ఇట్లా నీ ఆత్మకు నచ్చని జీవితాన్నే జీవిస్తూ నీకు నచ్చినట్టు ఒక్కరోజు కూడా బ్రతకకుండానే చచ్చిపోతావా? అసలు నిజమైన నువ్వు ఏమిటి అని గుండెల్లోకి గుణపంలా ప్రశ్నను గుచ్చుతున్నప్పుడు ఇక శవం ఇక వశం కావటం లేదు తట్టుకోవడం. ఈ లివింగ్ అగెయిన్స్ట్ ద విల్. 100కు 100% ఈ రాజకీయ నాయకులు దొంగలు, వంచకులు, ద్రోహులు, సామాజిక దోపిడీదారులు, అసలు వ్యక్తిత్వమే లేని అవకాశవాదులు, కుట్రదారులు, ఒకరిని ఒకడు వెన్నుపోటు పొడిచే కర్కోటకులు, కిరాతకులు, వ్యభిచారులు, నీతిహీనులు, పరమ రోతగాళ్ళు. వీళ్లకు తను చేతిలో లోడెడ్ స్టెన్ గన్ను పట్టుకుని ఛాతీని చాపి రక్షకునిగా. సిగ్గేస్తుంది శేఖర్కు ఈ మధ్య నిరంతరం.
బండపై యాసిడ్ పడగానే బుస్సుమని పొంగినట్టు ఆత్మ లోపల తీవ్రంగా దహిస్తూ హింస పెడుతోంది. ఎట్లా ఎట్లా హౌ? ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రిగాడు పాపం కొంతలో కొంత మెరుగైన ముసలి ముఖ్యమంత్రిని గద్దె దింపేందుకు రహస్యంగా వివిధ అపోజిషన్ నాయకులతో, కోవట్లైన ఇంటి దొంగలతో, కోట్ల కొద్దీ రూపాయల బేరాలతో, కాంట్రాక్టులతో, వ్యూహాలతో, క్విట్ ప్రోకోలతో తెలుస్తోంది. అంతా రాజకీయులకు, కుట్రదారులకు తెలిసి తెలియని విషయాలేమిటంటే, తమ రహస్యాలలో చాలా వరకు తమ గన్మెన్లకు, డ్రైవర్లకు అన్నీ తెలుస్తాయన్న సంగతి. అందుకే ఆ దుర్మార్గులు కీలకమైన చోట మామూలు సెక్యూరిటీని ఇంటికి పంపించి అతి నమ్మకమైన ఒకరిద్దరిని ఉంచుకుని, అనివార్యం కదా ఎవరినో ఒకరిని నమ్మటం. ఇప్పుడు ఆ నమ్మకమైన వ్యక్తి తను. ఉప ముఖ్యమంత్రి రాత్రి 9 నుండి 11 దాకా మొత్తం 2,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి చేతులు మారి ఎప్పుడెప్పుడు ఎవరి ద్వారా ఎలా డబ్బు పంపిణీ జరగాలి అనేదానికి ప్రణాళికను ఫైనల్ చేసి, కొందరు నిష్క్రమించిన తర్వాత మిగిలిన ఒకరిద్దరితో మందు పార్టీ 1 గంట తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయి, ఆ 6 అంతస్తుల దివ్య భవనం ఆయన ఉంచుకున్న 4 ఉంపుడుగత్తెల్లో తాజా చేరిక రాణి రమ్యవతిది. దేవకన్య వంటి ఆమెకు 26, వీడికి 62. ప్రస్తుతం శృంగార కుస్తీ లోపల. ఈ నీతిహీన అనైతిక క్రియకు సాక్షి, కాపలా, రక్షకుడు తను. శేఖర్ అనబడే రివాల్వర్ షూట్లో జాతీయ అవార్డు పొందిన తను. గేట్ దగ్గర కంట్రోలర్. చిచి. శేఖర్ ఒక్కసారిగా గుండు సూది గుచ్చుకున్న గాలిబుడగలా భళ్ళున పగిలి ముడుచుకుపోయాడు. హత్య, వధ ఒక్కటి కాదని ధర్మమీమాంస పుస్తకంలో చదివాడు తను ఈ మధ్య. ఒకణ్ణి ఏ వ్యావహారిక కారణం వల్లనైనా చంపితే అది హత్య, అది శిక్షార్హమైంది. కానీ ప్రజాకంటకుణ్ణి, సామాజిక శత్రువును నిర్మూలించటం అది వధ, కలుపు నిర్మూలన. ఇది ప్రశంసార్హమైంది, వేడుకగా పండుగ చేసుకోదగ్గది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదాహరణకు నరకాసుర వధ. ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి వల్ల ఎంత అనర్థం జరగబోతోందో తెలుసు తనకు. కొంతమేరకు ధర్మం ధ్వంసమవుతోంది, ప్రభుత్వం పతనమవుతోంది. వ్యక్తిగతంగా పరమనీచుడైన ఒక దుర్మార్గుని నిర్మూలన అవశ్యమైన ఒక చికిత్స వంటిదే కదా దుష్టాంగ నిర్మూలన. శేఖర్ మొబైల్ మోగింది. ఉప ముఖ్యమంత్రి టయోటా ఫార్చ్యూనర్ను స్టార్ట్ చేసి భవనం పోర్టికో దిక్కు కదులుతూ గబగబా ఒక సందేశాన్ని తన మొబైల్లో రికార్డ్ చేశాడు. 1 నిమిషం నిడివి. ఆత్మను చంపుకొని పరమ దుర్మార్గులకు రక్షకులుగా వ్యవహరించటం ఒక రకంగా దేశద్రోహమే. ఈ క్షణం నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. బాగా తాగి ఊగుతూ శృంగార కార్య విఫలత వల్ల చితికిన మనసుతో ఒక్కో మెట్టు దిగుతూ వస్తున్న ఉప ముఖ్యమంత్రి గన్ రేంజ్లోకి రాగానే స్టెన్ గన్ ట్రిగ్గర్ను నొక్కిండు శేఖర్. తుపాకీ గుళ్ళు ఒక జెట్లా అతని శరీరంలోకి దూసుకుపోయి అంతా ఎర్రగా రక్తం ఎగజిమ్మి తిరిగి వచ్చి ఫార్చ్యూనర్లో శేఖర్ ఒక యోగిలా ప్రశాంతంగా కూర్చున్నాడు, చేతిలో నిర్మూలనాయుధంతో. సరిగ్గా ఆ కల్కి గాంధారి వేళ అక్కడ శేఖర్, కోమలల కూతురు శైల అంటే అర్థం ఏంటిది నాయనా అని అడిగింది శైల ఒకరోజు. తను 3వ క్లాస్ చదువుతున్నప్పుడు తండ్రి శేఖర్ను. అప్పుడు పల్లెటూరులోని ఆ చిన్న ఇంట్లో పీటపై కూర్చుని కూరగాయలు కోస్తూ అమ్మ కోమల కూడా ఉందక్కడ. శైల అంటే పర్వతం లేక పెద్ద కొండ అని అర్థం బిడ్డా. పర్వతం ఒక చోట ఉంటే ఇక ఎప్పుడు కదలక మెదలక అక్కడే ఉంటది కదా స్థిరంగా. అట్లనే నువ్వు కూడా స్థిర చిత్తంతో జీవితం బాగా చదువుకొని పైకి రావాలి. మీ అమ్మ నేను బాగా చదువుకోవాలని ఎంతో అనుకున్నాం, కానీ మాకు ఆ అదృష్టం దక్కలేదు. స్థిరమైన జీవితం దొరకలేదు మాకు. నీకు మేమున్నాం కదా, మంచిగా చదువుకొని పెద్దగా అయినాక కలెక్టర్ అమ్మవు కావాలి నువ్వు, సరేనా నాన్న అని అన్నాడు నాన్న. అమ్మ కోమల ఒట్టిగానే నవ్వింది ఆశగా శైల దిక్కు చూస్తూ.
అర్ధరాత్రి, చీకటి, ఒంటరిగా ఇంట్లో. ఆశ వర్కర్గా ప్రత్యేకంగా కలెక్టర్ చేత ఎంపిక చేయబడి వరంగల్ అర్బన్ జిల్లా నుండి హైదరాబాద్ గాంధీ దవాఖానకు కరోనా పేషెంట్స్ను చూసుకోవడానికి ఫ్రంట్ లైన్ వారియర్గా వెళ్ళింది కోమల. 2 నెలలాయే ఇప్పటికి ఇంటికి రాక. నాన్న శేఖర్ది వీఐపీల సెక్యూరిటీ డ్యూటీ. కదలడానికి వీలే పడదు. ఇక్కడ తనకు వరంగల్ నగరంలో ఉన్న కార్పొరేట్ బడి వాళ్ళు నాన్నతో మొత్తం సంవత్సరం ఫీజు కట్టించుకుని ఆన్లైన్ క్లాసులు నడుపుతున్నారు. తను బాగా చదువుకుని పైకి రావాలని నాన్న కోరిక. అందుకే ఆన్లైన్ క్లాసుల కోసం ఒక స్మార్ట్ ఫోన్, దానికి ఇంటర్నెట్ కావాలంటే 2 రోజులల్లో పంపించిండు నాన్న ఒక పోలీస్ అంకుల్తోని. ఎంత సంతోషం కలిగిందో ఆ స్మార్ట్ ఫోన్ను వాడడం మొదలుపెట్టిన రోజు. తమ ఇంటి ప్రక్కనే ఉన్న తమ బడిలోనే 10వ తరగతి చదివే జాన్సన్ వచ్చి, మీ నాయన నాకు ఫోన్ చేసి ఆ స్మార్ట్ ఫోన్ ఎట్లా వాడాలనో చెప్పమన్నాడు నీకు అని ఫోన్ను చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పి, అరే ఇది సెకండ్ హ్యాండ్ది అయినా పర్వాలేదు, శాంసంగ్ మంచి కంపెనీనే అని ఇంటర్నెట్ ఎట్లా ఆన్ చేయాలనో, టీవీకి ఎట్లా కలుపాలనో చెప్పి ఆన్లైన్ లెక్కల సారు క్లాస్ మొదలయ్యేదాకా ఉండిపోయిండు. శైలకి ఎంతో ఆనందం కలిగి ఉక్కిరి బిక్కిరైపోయింది. అంతా కొత్త కొత్తగా. జాన్సన్ పోయిన తర్వాత మగపిల్లాని గాలి తాకినట్టయి ఏదో పిచ్చి పిచ్చిగా అనిపించింది కాసేపు. అయితే గంటలు గడుస్తున్న కొద్దీ ఎందుకో జాన్సన్ మళ్ళీ వస్తే బాగుండునని కూడా అనిపించింది శైలకు. 1 గంట దాకా ఆన్లైన్ క్లాస్ నడిచింది. కానీ పాఠం ఏమీ అర్థం కాలేదు. తరగతి గదిలో కూర్చుని సార్ చెబుతున్నప్పుడు అర్థమైనట్టు లేదది. ఏమిటో అమ్మ ఫోన్ చేసింది. దవాఖానలో కరోనా పేషెంట్లతో చాలా రద్దీగా ఉందని, కరోనా లాక్డౌన్ వల్ల బయటికి అస్సలే పోవద్దని, మళ్ళీ రేపు కానీ తర్వాత కానీ ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేసింది. మధ్యాహ్నం అన్నం వండుకోవడం, ఏదో ఒక కూర పచ్చడి తిని మళ్ళీ స్మార్ట్ ఫోన్. దాంతో ఎంతసేపు గడిపినా ఇంకా ఇంకా దాంతోనే గడపాలని విపరీతమైన కోరిక. ఏమేముంటాయో దాంట్లో అన్నీ చూడాలని ఆతురత. కానీ నాన్న ఈ సెకండ్ హ్యాండ్ సెట్ను ఎందుకు పంపిండో, కొత్తదైతే బాగుండు. ఇంతలోనే మధ్యాహ్నం 3 అవుతుండగా జాన్సన్ వచ్చిండు మళ్ళీ శైలా అని పిలుచుకుంటూ. వస్తూనే, నీకు ఫోన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలే, ఫ్రీగానే ఉన్నావా అని అదో రకంగా మత్తుగా చూచి ఏదో కవ్వింత. శైలకు ఒళ్ళు జల్లుమంది. చెప్పు అంది అప్రయత్నంగానే. అప్పటికే శైల టీవీని చూస్తోంది. జాన్సన్ అటు చూస్తే అర్జున్ రెడ్డి సినిమా వస్తోంది. ఒక యువకుడు, ఆ యువతి విపరీతమైన దేహవాంఛతో కాగిపోతూ ఒకటే తడిముద్దు. అర నిమిషం, నిమిషం, ఇంకా ఇంకా ఎగబడి జాన్సన్ శైల దిక్కు చూశాడు కావాలని. శైల విభ్రమంతో చూస్తూ ఆమె ముఖమంతా జేవురు రంగు, వాంఛోద్విగ్నత. బాగుందా అట్లా అని అంటూ జాన్సన్ ఆమె చేతిలోని ఫోన్ను లాక్కుంటూ కావాలని ఆమె చేయికి తాకి ఇంకా విజృంభించి పైకి. టీవీలో అర్జున్ రెడ్డి ముద్దు మళ్ళీ ఇంకో రౌండ్ మొదలై, ఈ స్మార్ట్ ఫోన్ సెకండ్ హ్యాండ్ అని చెప్పినా కదా, వాడు దీన్ని వాడుకున్నప్పటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీంట్లో. ఇదిగో దీన్ని నొక్కి చూస్తే అవన్నీ కనిపిస్తాయి నీకు. చూడు, నేను మళ్ళీ రాత్రికి వస్తా 7 గంటలకు, ఓకేనా అని జాన్సన్ శైల కన్నుల్లోకి క్షణంసేపు సూటిగా చూచి, ఓకే, 7ంటికి వస్తావా అంది. అవును, రెడీగా ఉండు అని తుఫాన్లా వెళ్ళిపోయిండు జాన్సన్. రెడీగా ఉండటం దేనికి? ఆన్లైన్ క్లాసుల గురించి చెప్తాడా? సరిగ్గా అప్పుడే శైల వాళ్ళ ఇంటి ప్రక్కనే ఉన్న ట్రాక్ నుండి ఏదో రైలు కూత వేస్తూ అతివేగంగా వెళ్ళిపోయింది. ఆమె గుండె కూడా అట్లే వేగంగా. శైలకు చిత్రంగా, గమ్మత్తుగా, మత్తుగా అనిపిస్తుండగా బయటి తలుపులకు గొళ్ళెం వేసుకుని టీవీ ముందు కుర్చీలో కూలబడితే అర్జున్ రెడ్డి మళ్ళీ ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు ఎదుట. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఎప్పుడూ ముద్దులు పెట్టుకుంటూనే ఉంటాడా అనుకుంది శైల. టైం చూస్తే 5:30. జాన్సన్ 7 గంటలకు వస్తానన్నాడు. ఇంకా గంటన్నర. తొందరగా వస్తే బాగుండు. ఎందుకో జాన్సన్ కావాలనిపిస్తోంది. ఎందుకు? దీన్ని అడాల్సెన్స్ ఏజ్ అంటారు అని చెప్పింది టీచర్ మొన్న జాన్సన్ ఇంట్లో ఆన్లైన్ క్లాస్ విన్నప్పుడు. అడాల్సెన్స్ వయసులో హృదయం అతి సున్నితంగా స్పందిస్తూ ఉద్విగ్నంగా ఉంటుంది అని కూడా చెప్పింది టీచర్.
శైలకు ఇంతకుముందు జాన్సన్ చెప్పిన ఆ సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ ఓనర్ సొంత ప్రోగ్రామ్స్ను చూడమని జాన్సన్ చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చి ఆ కీని నొక్కింది. చటుక్కున ఒక ఫుల్ స్క్రీన్ ఓపెన్ అయి ఒక నగ్న శృంగార చిత్రం మొదలయ్యింది. చి, ఒంటి మీద అసలు బట్టలే లేకుండా ఇద్దరూ బెడ్పై చుట్టూ భయం భయంగా చూచి ఫోన్ను స్విచ్ ఆఫ్ చేద్దామనుకుని చేయలేక దాన్నంతా చూడాలన్న కాంక్ష దాక్కుని ఉందా తనలో? అయ్యో, తప్పు చేస్తుంది తను. చెడ్డ పని, పిల్లలు చేయకూడని చెడ్డ పని. ఇప్పుడెట్లా? ఈరోజు తనకు అనవసరమైన పూర్తి స్వేచ్ఛ లభించింది స్మార్ట్ ఫోన్ వల్ల. ఫోన్లోనూ బూతు పని, టీవీలో అర్జున్ రెడ్డి ముద్దుల బూతు పని. చిచి, అంతా అన్డిజైరబుల్. జాన్సన్ను రాత్రి 7 గంటలకు రావద్దని చెప్పాలే. వస్తే అతను ఏమేమి చెప్తాడో, ఇంకా చెప్పడమే కాకుండా ప్రాక్టికల్స్ ఏదైనా చేస్తాడా? తను ఒంటరిగా ఉంది కాబట్టి. ఏమో, జాన్సన్కు ల్యాండ్ ఫోన్ నంబర్ కలుపబోయింది. కానీ కలుపలేక జాన్సన్ రావాలనే ఉందా తనకు? డైలింగ్ ఆపేసింది. చేతిలోని కొత్త పాత మొబైల్లో ఇంకా రతికార్యం జరుగుతూనే ఉంది. బయట వర్షం మొదలైంది ఎప్పుడో. శైలకు ఆ స్పృహే లేదు. చెయ్యి చాపకముందే సకల సౌకర్యాలు, అవకాశాలు, అన్ని సుఖాలు అందుబాటులోకి వచ్చి ఒడిలో వాలుతున్న ఈ అతి స్వేచ్ఛాయుత సందర్భంలో 8వ తరగతి చదువుతున్న శైల కంపిస్తున్న చిగురుటాకులా చలించిపోతూ కళ్ళు మూసుకుంది. మొబైల్లో నడుస్తున్న బూతు సినిమా బాపతు ఆ స్త్రీ మత్తెక్కించే సన్నని మూలుగు శైలను ఒక రకంగా దహించి వేస్తోంది. ఆమెలో వేడెక్కిన రక్తం జరజర త్రాచుపాములా ప్రాకుతూ పిచ్చెక్కిస్తోంది. శైల ఒళ్ళంతా పట్టిన చిరుచెమటతో ఆనందిస్తుండగా 5 నిమిషాలు తక్కువ 7కే జాన్సన్ వచ్చి బెల్ నొక్కి, ఇప్పుడు జాన్సన్ ఏమేమి చెబుతాడో ఆమె. శైల సహకరిస్తూ అంగీకరిస్తుందా? వాడు అతి శక్తివంతమైన మొబైల్ మీడియా, మ్యాక్స్ ప్లేయర్లు, హెచ్డి మసాజ్ పోర్నో సైట్, హాట్ ఓషియన్లు మీడియాలో కోకలలుగా వెల్లువెల్తుతున్న ఈ కాలంలో ఏ టీనేజర్ అయినా టెంప్ట్ అవుతుంది. ఇండక్షన్ మరి. బయట చటుక్కున మొదలైన వాన ముదిరి జడివానగా మారుతుండగా జాన్సన్ శైలకు మొబైల్లో ఒక పూర్తి పోర్నో సైట్ను ఓపెన్ చేసి ముందుంచాడు. జాన్సన్కు ఈ మొబైల్ ఆపరేషన్ అన్నింటినీ ఒక ఇంటర్ ఫ్రెండ్ నేర్పిండు. శైల కొత్త అనుభూతులతో పరమానందంగా చూస్తోందంతా. ఆమెకు చాలా దాహంగా ఉంది, కొత్తగా కూడా ఉంది. అన్నీ కావాలనిపిస్తోంది గులగుల. ఒక పావుగంట తర్వాత వివసయ్యై శైల జాన్సన్ దిక్కు చూస్తుండగా ఆమెను అతను తన పైకి లాక్కుంటే ఆ పసిమొగ్గ వాలిపోయింది మత్తుగా. చుట్టూ ఎన్నో మిఠాయిలను ఒక పసివాని ముందుంచి చోద్యం చూస్తున్నట్టు ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు, ఈ అవకాశాలు, ఈ తరాన్ని భ్రష్టు పట్టిస్తున్న వర్తమానంలో ఎవరు ఎవరిని నిందించాలో అర్థం కాదు. ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోనా శైలా? బయట వర్షం కురుస్తోంది కదా అని గోముగా జాన్సన్ అంటే, శైల మత్తుగా అంది. వర్షం ఉధృతి పెరిగింది. రైలు ఒకటి గర్జిస్తూ వేగంగా వెళ్ళిపోతుంటే శైల కళ్ళు మూసుకుంది హాయిగొలిపే నిద్రలోకి జారుకుంటూ. మర్నాడు జాన్సన్కు సకల మొబైల్ విద్యలను నేర్పే ఇంటర్ స్నేహితుణ్ణి తీసుకొచ్చాడు జాన్సన్ శైల దగ్గరికి. ఆ పై రోజు మరో ఫ్రెండ్. జాన్సన్ ఎంజాయ్ శైలా అన్నప్పుడు ఎందుకో శైల జాన్సన్ చెంపపై బలంగా ఒకటి చరుపు చరిచి, గెట్ అవే ఫ్రమ్ మై హౌస్, మా నాన్నకు చెబుతా ఇప్పుడే మొబైల్లో, థింక్ ఏం జరుగుతోందో, సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన, షూట్ చేస్తాడు మీ అందరినీ అని అరిచింది శైల పిచ్చి పట్టినట్టు. ఆ రాత్రంతా ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా గడిపి ఆత్మావలోకన చేసుకున్న శైల అమ్మ కోమలకు ఒక మెసేజ్ పెట్టింది. అమ్మా, ఇక్కడ ఆన్లైన్ క్లాసులు లేకుంటే మునిగిపోయేది ఏమీ లేదు. నేను మీ దగ్గరికి గాంధీ హాస్పిటల్కు రేపు ఉదయం వచ్చి కలుస్తా. మీ రక్షణ కావాలి నాకు. వెళ్ళి పైన ఒక బల్లి పడ్డ తర్వాత మలినమైన శరీరాన్ని శుభ్రపరుచుకోవాలనుకున్నట్టు శైల తన వాష్రూంలోకి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళగానే శైల చేసిన మొట్టమొదటి పని చేతిలోని మొబైల్ ఫోన్ను కమోడ్ హోల్లోకి విసిరి నిండా నీళ్లతో ఫ్లష్ చేసి
సరిగ్గా అప్పుడే వస్తున్న రైలు శబ్దం శైలకు ఎంతో కొత్తగా, గొప్పగా, ఉత్సాహంగా వినిపించింది ఆ క్షణం. మనుషుల జీవితాలు ఎవరికి వారివే అయిన స్వతంత్ర వ్యవస్థలా, సామూహిక సాపేక్షలా? అదండి ఈ వారం కథ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి నిర్వాణ కథా సంపుటి నుండి. ఈ కథ ప్రతిష్టాత్మక వంశీ ఇంటర్నేషనల్ హైదరాబాద్ సంస్థ వార్షికగా వెలువరించే కొత్త కథలు 5/2022లో ప్రచురితమైన కథ. ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారు 8 జూలై 1950న జన్మించిన, మెకానికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం వరంగల్లులోని గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటికే ప్రసిద్ధ కవి, కథకులు, నవలాకారులు, నాటకకర్త మరియు విమర్శకులుగా 34 నవలలు, 426 కథలు, 15 సంపుటాల కవిత్వం, 4 నాటకాలు, 4 విమర్శా గ్రంథాలు, వెరసి 78 గ్రంథాలను వెలువరించారు. 2011లో గ్రీస్లో జరిగిన 11వ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 2016లో తైవాన్లో జరిగిన ప్రపంచ కవుల సదస్సులో కూడా భారతదేశ ప్రతినిధిగా పాల్గొని తన కవితలను వినిపించారు. 2019లో భువనేశ్వర్, ఇండియాలో జరిగిన ప్రతిష్టాత్మక 39వ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొని తన ఇంగ్లీష్ కథల సంపుటిని ప్రపంచ సభల వేదికపై ఆవిష్కరింపజేసుకున్నారు. తన బహుమతి పొందిన కథ భూమి దుఃఖం కథను దూరదర్శన్ హైదరాబాద్ టెలిఫిల్మ్గా నిర్మిస్తే అది 2011వ సంవత్సరపు ఉత్తమ టెలిఫిల్మ్ అవార్డు స్వర్ణ నంది పురస్కారాన్ని పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అత్యున్నత సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం 2007తో సహా ప్రతిష్టాత్మకమైన సినారే కవితా పురస్కారం 2007, డాక్టర్ ఆవంస సోమసుందర్ కవితా పురస్కారం 2012, గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం 2015, కొలుకలూరి భాగీరథి కవితా పురస్కారం 2012లో ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ కవితా పురస్కారం సాధించారు. ఇవిగాక ఫిలిప్పైన్స్ ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారం 2017ది, ది ఆంధ్ర మహాసభ ముంబై జీవిత సాఫల్య పురస్కారం 2015, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న 2018 పురస్కారం, స్వర్ణలేఖిని 2018 అవార్డు వంటివి ఎన్నో లభించాయి ఈయనకు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 6 పాఠ్య గ్రంథాలు రచించడం వల్ల 1999లో రాష్ట్రపతి నుండి జాతీయ ఉత్తమ ఇంజనీరింగ్ అధ్యాపక అవార్డును పొందారు. 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ చేత రామచంద్రమౌళి రాసిన బృహత్ నవల కాలనాళికను ఆవిష్కరించారు. అదే నవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారమైన కాళోజీ అవార్డు 2020ను ప్రకటించింది ప్రభుత్వం. చంద్రమౌళి గారి నవలలు, కథలు, కవిత్వం అనేకం పంజాబీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ వంటి తెలుగేతర భారతీయ భాషల్లోకి, అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్లోకి విరివిగా అనువాదమయ్యాయి. 2386 ఎంట్రీలను పరిశీలించి ప్రపంచవ్యాప్తంగా 60 మందికి ప్రకటించిన నామన్ నాజిమన్ లెబనాన్ ప్రపంచ స్థాయి జీవితకాల సాఫల్య పురస్కారం 2019ని ప్రకటిస్తే భారతదేశంలో ఇది ఒక్క రామచంద్రమౌళికి మాత్రమే దక్కింది. ఇదివరలో ఆల్ ఇండియా రేడియో వరంగల్ విభాగం వారు రామచంద్రమౌళి గారి 13 కథలను వరుసగా ప్రసారం చేసి ఒక ఆల్బంగా విడుదల చేశారు. ఆ ఆల్బం బహుళ జనాదరణను పొందింది. నిర్వహణ వంటి ఉత్తమ కథాగుచ్చాన్ని ప్రవాసాంధ్రులకు అందిస్తున్న రచయిత శ్రీ రామచంద్రమౌళి గారికి శిరస్సు ఉంచి ప్రణమిల్లుతూ వారి కథలను ఆడియోగా చేసి మీకు నా గళం ద్వారా అందించే భాగ్యాన్ని కలుగజేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కథాభారతి శ్రోతల తరపున ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారికి విశేష అభినందనలు. ఇంతటితో ఈనాటి కథ సమాప్తం. తిరిగి మళ్ళీ కథలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.